హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ యువర్ బ్లాగ్స్. వీడియోస్ అందరు చూస్తున్నారు కదండి, లైక్ చేస్తలేరండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఆలు పాలక్ కర్రీ. నేను చెప్పే విధంగా ట్రై చేస్తే బిగినర్స్ కూడా ఈజీగా సింపుల్గా చేయగలుగుతారు. సో ఇంకో గిన్నెలో మనం వాటర్ అనేది పెట్టుకోవాలి. ఇది పాలకూర వేసుకోవడానికి అండి. ఇంకో గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో 4 ఆలు వేసి ఈ ఆలు కూడా స్టవ్ మీద పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో మనం పాలకూరకు కూడా వాటర్ అనేది మరిగించుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది మరిగాక మనం కడిగి కట్ చేసుకున్న ఫ్రెష్ పాలకూర కూడా వేసి ఒక 2 minutes వేడిలో అట్లా వదిలేయాలి. ఎక్కువసేపు అనేది వదలకూడదండి, జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది. కొద్దిసేపు మాత్రం ఒక 2 minutes అలా ఉంచుకోవాలి. ఈలోపు పక్కన మనం పెట్టుకున్న ఆలు కూడా ఉడకడం స్టార్ట్ అవుతుంది. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే పాలకూర అనేది మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చూసారు ఇక్కడ సైడ్లో ఆలు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మొత్తం పాలకూర అనేది మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ మిక్సీ జార్లోకి వేసుకున్నాక పాలకూర అనేది ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఎక్కువసేపు అనేది చేయకూడదు, జస్ట్ ఫైన్ పేస్ట్గా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు తీసుకొని పచ్చిమిర్చి ఆలుగడ్డ కూడా ఉడుకుతూ ఉంటాయండి. ఆలుగడ్డ ఉడకంగానే మనం ఏం చేయాలంటే ఫోక్ స్పూన్ కుచ్చి చూసుకోవాలన్నమాట. ఆలు ఉడికిందో లేదో అనేది. ఈ విధంగా నేను చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా ఫోక్ స్పూన్ కుచ్చి చూస్తే అది అందులో గట్టిగా ఉండాలి. అప్పుడు పొట్టంతా తీసేసి క్యూబ్స్ లెక్క కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయినాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడాలి. ఖచ్చితంగా చిటపటలాడాలండి, అప్పుడు దానికి ఫ్లేవర్ అనేది వస్తుంది. చిటపటలాడినాక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అవి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే అండి, ఎంత సన్నగా కోస్తే ఆనియన్స్ అంత టేస్ట్ వస్తుంది. సో పింక్ కలర్లో అట్లా టర్న్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి. మొత్తం అంతా మంచి మిక్స్ చేసుకున్నాక పసుపు 1/2 స్పూన్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, తగినంత గరం మసాలా. నేను ఇక్కడ గరం మసాలా అనేది కొద్దిగానే వేస్తున్నాను అండి, చికెన్ మసాలా వేస్తున్నాను. వేసి మంచి కలుపుకోవాలండి. ఆ మసాలాలు అన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవుతే మంచి ఫ్లేవర్ వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై చేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఒక 2 minutes మంచిగా కలుపుకొని అట్లనే మూత పెట్టి ఒక 2 minutes మగ్గేదాకా ఉంచేసేయాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆలు అనేది మగ్గినాక ఇప్పుడు పాలకూర పేస్ట్ ఉంది కదా, పాలకూర పేస్ట్ అనేది వేసేసుకోవాలి. వేసి ఒక 2 minutes మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. మంచి కలుపుకోవాలండి, ఎంత బాగా కలిపితే అంత బాగా పడుతుంది ముక్కలకి. పట్టాక మనం మూత పెట్టుకొని ఒక 5 minutes అలానే వదిలేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా బయటికి అనేది ఆయిల్ అనేది రావాలి, అప్పుడు పాలకూర మంచి మగ్గిందని. ఇప్పుడు పాలకూర పేస్ట్ చేసిన దాంట్లోనే వాటర్ అనేది వేసుకొని ఒక 2 minutes అట్లనే మళ్ళీ మూత పెట్టేసి మూత పెట్టేయాలండి. కలిపినాక మంచి ఫ్లేవర్ అనేది బయటికి రిలీజ్ అవుతుంటుంది. అప్పుడు మనకి పాలకూర అనేది మంచి ఫ్లేవర్ తోటి భలే ఉంటుందండి. లాస్ట్లో దించే ముందు 2 tablespoon గీ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. గీ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు, ఇక్కడ నేను గీ అవైలబుల్గా ఉంది కాబట్టి గీ వేస్తున్నానండి. నేను చెప్పే ఈ సింపుల్ రెసిపీ మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందనేది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలేరండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్.